గార్డియన్ ఆఫ్ వ్యాలీ. ఈ కథ అరుణ్ అనే ఒక వ్యక్తిది. అతను నది, గాలులు, భూమి వీటి గురించి ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు. దానివలన ఎప్పుడు వర్షాలు పడతాయి, గాలులు ఎప్పుడు వేగంగా వీస్తాయి, భూకంపాలు ఎప్పుడు వస్తాయి అనే అవగాహన అతనికి చాలా బాగా ఉండేది. అతను నివసించే గ్రామంలోని ప్రజలందరూ ఇతనిని గాలి, నదులు, భూమికి సంబంధించిన సలహాలు అడుగుతూ ఉండేవారు. ఒకరోజు ఆకాశంలో చాలా మబ్బులు కమ్మి ఉండడంతో అరుణ్ దీనిని గమనించి పెద్ద తుఫాను రాబోతుందని గ్రామస్తులందరినీ హెచ్చరించారు. గ్రామస్తులందరూ అరుణ్తో కలిసి వారి గ్రామంలో ఉండే వంతెనని గట్టిపరచడం మొదలుపెట్టారు. అంతేకాకుండా అరుణ్ ఆ వంతెనని గట్టిపరిచిన వెంటనే నీటిని మొత్తాన్ని కింద ఉన్న లోయలోకి తరలించాలని వారికి ముందే చెప్పారు. దానితో వంతెనను గట్టిపరిచే క్రమంలో గ్రామస్తులందరూ నిమగ్నమైపోయారు. చిన్న చిన్న కట్టెలన్నిటినీ పోగేసి వాటన్నిటినీ వంతెన దగ్గరికి చేర్చి వంతెనని గట్టిపరిచారు. దాని తర్వాత అరుణ్ చెప్పిన వెంటనే వంతెనని గట్టిగా లాగడంతో నీరన్నీ కింది వైపుకున్న లోయలోకి ప్రవహించడం మొదలుపెట్టాయి. ఈ విధంగా అందరూ కలిసి ప్రకృతికి అనుగుణంగా వంతెనను గట్టిపరుచుకొని వారి గ్రామాన్ని కాపాడుకున్నారు. నిజమైన జ్ఞానం ప్రపంచం చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోవడంలో ఉంటుంది, కానీ ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళడంలో ఉండదని అందరూ తెలుసుకున్నారు. అరుణ్ అప్పటి నుండి గ్రామస్తులందరితో కలిసి ఎప్పుడైనా ముప్పు వస్తే ఐకమత్యంగా పనిచేసి దానిని పరిష్కరించుకునేవారు. ఇది గార్డియన్ ఆఫ్ వ్యాలీ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.